హలో వివర్స్, వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. రామలో సీత 59వ భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ రెండు జంటలు కలిసి ఉన్న సమయం చాలా త్వరగా గడిచిపోయింది. వర్షం కూడా తగ్గుముఖం పట్టడంతో భరత్ అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. ఆఖరిసరిగా మాన్సా వైపు చూసి, మాన్సా, ఇదే నీకు లాస్ట్ ఛాన్స్, హాస్పిటల్కి వస్తావా రావా అని నేరుగా అడిగాడు భరత్. ఆ విషయం గురించి నేను ఆలోచించుకొని చెప్తాను సార్, ముందు మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి అని మానస అనడంతో అక్కడి నుంచి విసుగ్గా భరత్ మానస వైపు ఒక చూపు చూసి వెంటనే బయటికి వెళ్ళిపోయాడు. ఇక రామ్ సీతు కూడా వర్షం తగ్గడంతో ఇంటికి బయలుదేరారు. దారి పొడుగుతా రామ్ జరిగిన ఇన్సిడెంట్స్ గురించి ఇంట్లో చెప్పద్దు అని సీతుకి స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇస్తూనే ఉన్నాడు. సీతు బుద్ధిగా తల ఊపుతూనే ఉంది. వాళ్ళిద్దరూ క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో తాతయ్య అమ్మమ్మ ఇద్దరూ కూడా ఊపిరి తీసుకున్నారు. అమ్మమ్మ సీతు చేతికున్న కట్టు చూసి, అయ్యయ్యో ఏమైందమ్మా, అంత గాయం ఎలా తగిలింది అని కంగారుగా అడిగింది. అప్పుడే ఆ విషయాన్ని గమనించిన కమల, లల్లి కూడా కంగారుగా సీతు దగ్గరికి వచ్చి, వదినా ఏమైంది నీకు, అసలు ఎందుకు ఇంత గాయమైంది అని కంగారుగా అడిగింది లల్లి. సీతుకి ఏం చెప్పాలో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటే రామ్ కలగజేసుకొని, ఇందులో అంత కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదమ్మా, తను వాటర్కి జారి కింద పడింది, అక్కడ క్రాస్గా ఉన్న వస్తువుల మీద చేయి పెట్టడంతో చేతులకి గాయాలయ్యాయి, ఇప్పుడేం పర్వాలేదు, నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళి కట్టు కట్టించాను అని చెప్పాడు రామ్. రామ్ చెప్తున్న విషయాలు అనుమానంగా అనిపించడంతో భరత్ సీతు చేతికున్న గాయాన్ని పరీక్షించాడు. అతనికి అది ఏదో కింద పడితే తగిలిన గాయంలా అనిపించలేదు. ఎంతైనా డాక్టర్ కదా, ఆ విషయం బయటకు చెప్తే ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడతారు అని తన మీద కూడా ఎవరో అటాక్ చేయడం గుర్తొచ్చింది. అందుకే ఏదో ఆలోచనలో ఉండిపోయాడు భరత్. ఏంటి భరత్ సార్, మీరు కూడా 3 రోజులుగా ఇంటికి రాలేదు, తమరెక్కడున్నారో అని వెటకారంగా అడిగాడు సూర్య. అప్పుడే ఈ లోకంలోకి వచ్చాడు భరత్. హా, నా గర్ల్ ఫ్రెండ్ తోటి డేటింగ్లో ఉన్నాలే అని అంతే వెటకారంగా చెప్పాడు భరత్. చాలేరా, వచ్చి రాగానే మొదలు పెట్టారా మీ గోల అని అమ్మమ్మ కమలతో, కమల పిల్లలకి దిష్టి తీసెయ్యి, ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏంటో, పాపం ఇలా జరిగింది అని అన్నది అమ్మమ్మ. సీతుని వాళ్ళు అంత కేరింగ్గా చూసుకోవడం చూసి శిల్ప మనసులోనే రగిలిపోయింది. ఆమె చూపులు మొత్తం రామ్ మీదనే ఉన్నాయి. రామ్ కనీసం తనని ఒక్కసారైనా పలకరిస్తాడేమోనని ఎదురు చూసింది శిల్ప. రామ్ మాత్రం శిల్ప వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. దానికి శిల్పకి కోపం రాలేదు, కానీ అతను సీతుని చాలా జాగ్రత్తగా నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఉంటే శిల్పకి ఒళ్ళంతా కారం రాసుకున్నట్టుగా అనిపించింది. 1-2 రోజులు ఈ సీతుని ఉన్న వాళ్ళందరూ కలిసి బయటికి నెట్టేలా చెయ్యకపోతే నా పేరు శిల్పనే కాదు అని తనలో తనే ప్రతిజ్ఞ చేసుకుంది శిల్ప. ఇక మరోపక్క సిరి రాత్రి అయ్యేసరికి తిరిగి రూమ్కి చేరుకుంది. అప్పటికే మాన్స మూడీగా కూర్చునుంది. వెంటనే సిరి ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, ఎలా ఉన్నావే, అంతా బాగానే ఉందా అని అడిగింది. సిరిని చూసిన మాన్స ఆమెని గట్టిగా హత్తుకుంటూ, నేను బాగానే ఉన్నాను, కానీ ఈ 2 రోజులు నువ్వెలా ఉన్నావు, ఇబ్బంది ఏం రాలేదు కదా అని తిరిగి ప్రశ్నించింది. స్నేహితురాల్ని చూసిన మాన్స సిరి వేసిన ప్రశ్నకి మాత్రం ముడుచుకుపోయింది. అది చూసిన సిరి, మాన్సా ఏమైందే, ఎందుకలా ఉన్నావు, జ్వరం కానొచ్చిందా, పద హాస్పిటల్కి వెళ్దాం అని మాన్స నుదుటి మీద చెయ్యి పెడుతూ అడిగింది. మాన్స మొహం చిన్నబుచ్చుకుంటూ, జ్వరమా పాడా, నీకొక విషయం చెప్పాలి, అది మొన్న మన డీన్ భరత్ ఉన్నారు కదా, ఆయన ఇక్కడికి వచ్చారు అని నెమ్మదిగా చెప్పింది. ఆమె ఎంత నెమ్మదిగా చెప్పినా డీన్ పేరు వినగానే సిరి షాక్ అయింది. ఏంటి, మన డీన్ భరత్ సార్ వచ్చారా, ఎక్కడికొచ్చారు, ఎందుకు వచ్చారు అని వరుసగా ప్రశ్నలు వేసి మానస బుర్ర తింటా స్టార్ట్ చేసింది సిరి. ఏమోనే బాబు, ఎందుకు వచ్చారో నాకు తెలియదు, కానీ ఈ 2 రోజులు ఇక్కడే ఉన్నాడు అని విసుగ్గా చెప్పి సోఫాలో కూర్చుంది మానస. మానస ఎంత చిన్నగా చెప్పినా మళ్ళీ సిరి ఆశ్చర్యపోయింది. మానస పక్కనే సిరి కూడా సెటిల్ అవుతూ, నువ్వేం మాట్లాడుతున్నావే, నీకేమైనా అర్థమవుతుందానే, మన డీన్ ఇక్కడికి ఎందుకు వచ్చారు, అది కూడా 2 రోజులు ఇక్కడ ఎందుకున్నారు, అసలు నాకేం అర్థం కావట్లేదు, కొంచెం క్లారిటీగా చెప్తావా, అసలు నైట్ ఏం జరిగిందేంటి అని ఆశ్చర్యంగా అడిగింది సిరి.
సిరి అడిగిన దానికి మానస కోపంగా తలుపుతూ, అబ్బబ్బా, ఎందుకే బాబు విసిగిస్తున్నావు? అతను ఎందుకు వచ్చాడో నాకు చివరిదాకా చెప్పలేదు. ఇక్కడికి రాగానే వర్షం పడింది. ఇక తను బయటికి వెళ్ళలేక ఇక్కడే కొద్దిసేపు ఉండిపోయాడు. అలా 2 రోజులు ఉండిపోవాల్సి వచ్చింది అని చిరాగ్గా చెప్పి సంభాషణను అక్కడితో ఆపేయాలనుకుంది మానస. మానస చెప్పింది విన్న సిరి షాక్తో కళ్ళు చిన్నవి చేసి చూస్తూ, అతన్ని 2 రోజులు ఎక్కడ పడుకున్నాడు అని అనుమానంగా అడిగింది. ఆ మాటకి కోపంగా, అదిగో ఆ సోఫాలోనే పడుకున్నాడు అని తన ఎదురుగా ఉన్న సోఫాని తన్ని చూపిస్తూ చెప్పింది మానస. మానస కోపంగా సోఫాను తనడంతో సిరికి నవ్వొచ్చింది. అది చూసి, ఎందుకే నవ్వుతున్నావు? నా కోపం నీకు నవ్వులాటగా ఉందా అని అడిగింది మానస. నాకేం నవ్వులాటలేదు కానీ 2 రోజులు కలిసే ఉన్నారు కదా, ఇప్పుడు మీ మధ్య అంతా ఓకేనా? అంటే అదే, ఇద్దరు బాగా కలిసిపోయారా అని ఎగ్జైట్మెంట్తో అడిగింది సిరి. మా ఇద్దరి మధ్య అంతా ఓకే అవ్వడానికి మా మధ్య ఏం చచ్చిందని? మా ఇద్దరి మధ్య ఎలాంటి బాండింగ్ లేదు. ఇక నువ్వు ఎక్కువగా ఊహించుకోవడం మానేస్తే చాలా మంచిది. అసలే ఈ 2 రోజులు హెడేక్తో చాలా చిరాగ్గా ఉన్నాను అంటూ కళ్ళు మూసుకొని చెప్పింది మానస. మానస మాటలు విన్న సిరి ఇంటెలిజెంట్గా ఆలోచిస్తూ, మీ ఇద్దరి మధ్య ఏదో కనెక్షన్ ఉంది మానస. లేకపోతే డీన్ సార్ నిన్ను వెతుక్కుంటూ మన రూమ్కి ఎందుకు వస్తాడు? వర్షం పడగానే వెళ్ళిపోవాల్సింది కదా. అయినా కావాలని 2 రోజుల వరకు నీతో ఎందుకున్నాడు అని కళ్ళు చిన్నవి చేసి ఏదో ఇంట్రాగేషన్ చేస్తున్నట్టుగా అడిగింది సిరి. సిరి మాటలకి మానసకి కోపం వచ్చింది. వెంటనే తనతో, సిరి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడు. అయినా నువ్వు అనుకున్నట్టుగా మా ఇద్దరి మధ్య ఏమీ లేదు అని స్నేహితురాలు ఉద్దేశం గ్రహించి తన నుదురు మీద చిన్నగా కొట్టుకుంటూ చెప్పింది మానస. వెంటనే సిరి, నేను నమ్మను. అతను నీకంటే తెలివైనవాడు, పైగా డబ్బున్నవాడు, పైగా అతను మన హాస్పిటల్ డీన్. అంత గొప్ప వ్యక్తి నీలాంటి ఒక అమ్మాయి దగ్గరికి వచ్చాడంటే ఏదో ఉండే ఉంటుంది అని హస్కీగా చెప్పింది సిరి. మానస మాటలకు చిరాకు పడుతూ, నీకు పిచ్చి పట్టింది, ఇలా మాట్లాడుతున్నావేంటి? నువ్వన్న మాటలకు అసలు అర్థమే లేదు అంటూ కోప్పడింది. సరే, నేనన్న మాటలకు అర్థమే లేదని అనుకుందాం. మరి నువ్వెందుకు అతనికి ట్రీట్మెంట్ ఇచ్చావు? నీకు తెలియదంటూనే గొప్పగా నటిస్తున్నావు. అతను క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నువ్వెంత టెన్షన్ పడ్డావో, అతనికి ఏదైనా అవుతుందేమోనని ఎంత భయపడ్డావో నేను నా కళ్ళతో చూశాను. మీ ఇద్దరి మధ్య ఏమీ లేదని నిన్ను నువ్వు మోసం చేసుకోవచ్చు, కానీ నన్ను మోసం చేయలేవు అని చెప్పి కళ్ళు మూసుకొని దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంది సిరి. నేనేమీ అతనికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వలేదు సిరి. ఆ ప్లేస్లో అతనే కాదు, ఎవరున్నా నేను అలాగే ట్రీట్మెంట్ చేస్తాను. ఒక కుక్కకి కూడా నేను అలాగే ట్రీట్మెంట్ చేశాను. మర్చిపోయినట్లున్నావు. ఒక డాక్టర్గా అది నా రెస్పాన్సిబిలిటీ. అంతేకాని అతను మన హాస్పిటల్ డీన్ అని కానీ మరింకేదో అని కానీ నేను అతనికి ట్రీట్మెంట్ చేయలేదు అని గట్టిగా సమాధానం ఇచ్చింది మానస. నువ్వు చెప్పింది ఒక రకంగా నిజమే, కానీ అక్కడ అంతమంది సీనియర్ డాక్టర్స్ ఉన్నా వాళ్ళు చెయ్యొద్దు అంటున్నా నువ్వెందుకు కావాలని రిస్క్ తీసుకొని మరీ ట్రీట్మెంట్ ఇచ్చావు చెప్పు? ఇదొక్కటి చాలదా మీ ఇద్దరి మధ్యన ఏదో కనెక్షన్ ఉంది అని చెప్పడానికి అని సిరి నవ్వుతూ అంది. సిరి నవ్వుతుంటే మానసకి చాలా కోపంగా అనిపించింది. సరే, గదంతా వదిలాయి. ఈ 2 రోజులు మీరు నైట్ ఏం తిన్నారు? అసలే మీకు వంట కూడా రాదు కదా, కనీసం ఇన్స్టెంట్ నూడిల్స్ కూడా చేయడం నీకు రాదు. ఇంతకీ సార్కి ఏం పెట్టావు అని వెటకారంగా అడిగింది సిరి. అప్పుడు మానస తన చేతికైన గాయాన్ని చూపించింది. గాయాన్ని చూసిన సిరి, ఏ మానస, ఈ చేతికి గాయం ఏంటి? ఇదెలా జరిగింది అని కంగారుగా అడిగింది. మానస అదేం పెద్ద ప్రాబ్లం కాదన్నట్లుగా, అబ్బా, దీని గురించి వదిలేవే, యాక్చువల్గా నాకు వంట రాదు, నీకు తెలుసుగా, వంటంతా మన డీన్ సరే చేశారు అని చెప్పింది మానస. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? డీన్ వంట చేశారా? నేను నిజంగా నమ్మలేకపోతున్నాను. దీన్ని బట్టి చూస్తుంటే నాకు ఒక విషయం అర్థమవుతుంది. అతను నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు. కన్ఫామ్గా నీ మీద అతనికి సంథింగ్ అని సిరి ఎగతాళిగా అంది. సిరి, అతిగా మాట్లాడుకు, లేని దాన్ని ఉందని ఊహించుకోకు. అయినా నాకు ఇప్పుడు నీతో మాట్లాడే మూడ్ లేదు, నాకు నిద్ర వస్తోంది. మాట్లాడకుండా వచ్చి నా పక్కన పడుకో అని సిరి చెప్తున్న మాటలు తప్పించుకోవడానికి మరో మార్గం కూడా లేకపోవడంతో మానస నిద్రపోతున్నట్లుగా నటించడం స్టార్ట్ చేసింది. మరి ఈ టామ్ అండ్ జెర్రీ పోరాటం ప్రేమగా మారుతుందా? మీకు తెలుసుకోవాలనుంది కదా, నాకు కూడా చెప్పాలనే ఉంది. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.